హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఓవైసీ మీటింగులు పెట్టి పాకిస్తాన్ ని నలిపేస్తాం, తొక్కేస్తాం అంటం జరిగింది. అదే విధంగా పాకిస్తాన్ ని ఎట్టి పరిస్థితుల్లో సమూలంగా నాశనం చేయాలనేసి ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే జరిగి ఇన్నాళ్ళైనా ఏమి చేయలేదంటే నాకు రెండే డౌట్లు. ఒకటి, చివరికి తుస్ అనిపిస్తారా, లేదంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ఏదన్నా చేసి వస్తారా? అంటే ఎక్కువ టైం తీసుకున్నారు కాబట్టి ఎక్కువ క్రియేటివ్ గా ఎక్కువ ప్రాంతాలని టార్గెట్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను. రెండిట్లో ఏదైనా జరగచ్చు. అయితే ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య బీజేపీ నాయకుడు ఒకడు నోరు జారి జైహో పాకిస్తాన్ అంటున్నాడు. ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎన్ని బూతులు తిట్టాలో కూడా తెలియట్లేదు. అరే ఇండియాలో ఉండి జైహో పాకిస్తాన్ అని ఎలా అనగలిగావరా నాయనా? మళ్ళీ బీజేపీ పార్టీ నాయకుడివి నువ్వు. సిగ్గు శరాలు ఏమన్నా ఉన్నాయారా? శత్రు దేశం పేరుని జైహో అన్న మొట్టమొదటి నాయకుడివి నువ్వు. అది బీజేపీ నాయకుడివి, మొట్టమొదటి కాదులే గాని బీజేపీ నాయకుడివి. సిగ్గు శరాలు లేకపోతే సరే ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మన పైన రుద్దుతారు. వీడికి పాకిస్తాన్కి ఇండియాకే తేడా తెలియదు. జైహో పాకిస్తాన్ అనాలా, జైహో ఇండియా అనాలో కూడా తేడా తెలియని ధేడు దిమాగ్గాల్ని తీసుకొచ్చి బీజేపీ పార్టీలో పెట్టుకుంటారు. ఏమన్నంటే మాత్రం భారతీయులు అని పైకి మాత్రం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అరే జైహో పాకిస్తాన్ ఏంద్రా? ఒకసారి వినండి, ఆ వీడియో చూడండి ఒకసారి. मोदी जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। मोदी जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। जय हो पाकिस्तान, जय हो हिंदुस्तान. చూసారు కదా, జైహో పాకిస్తాన్ అంటే వెనక గొర్రెలాగా వీళ్ళు ఏం లేదు. పొద్దున్న లేసి వాట్సాప్ యూనివర్సిటీ చూసి బ్లాంక్ మైండ్ తో వస్తారు. బయటికి రాగానే వాడు జైహో పాకిస్తాన్ అని ఎర్రి గొర్రెలాగా అరిస్తే వెనకాలన్న మంద గొర్రెలు కూడా జైహో పాకిస్తాన్ అంటున్నారు. ఏడు దిమ్మగ్గాళ్ళంతా ఇక్కడే దొరుకుతారు మనకి ఇండియాలో. అటు బీజేపీ పార్టీలో దొరకడం అనేది సోసలైన ట్విస్ట్ అన్నమాట. సో ఇది మొత్తానికి మన వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది మనసులో నుంచి అన్నాడా లేదంటే అనుకోకుండా అన్నాడు అనేది ఎవరికి అర్థం కావటల్లా. నిజంగా అని అలవాటైతే తప్పించి అలా ఇన్స్టెంట్ గా బయటకు రాదేమో మాట అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? జైహో అంట. జైహో భారత్, ఇండియా, అది మనం అనాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.